హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈరోజు నేను పల్లీలతో పొడి చేశానండి. పల్లీ పొడి తెలియందా అనుకుంటారేమో, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఈ రెసిపీ. బ్యాచులర్స్కి, లేకపోతే మనకైనా అప్పుడప్పుడు వంట చేయలేము, బద్ధకంగా ఉంది, లేకపోతే ఓపిక లేదు అలా అనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో ఇంత పొడేసుకుని నెయ్యి వేసుకుని 4 ముద్దలు తినేసి ఇంత చారన్నం పెరుగన్నం తింటే ఆ పూట భోజనం పూర్తయిపోతుంది కదా. అలానే వేడిగా ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని పొడేసుకుని తినొచ్చు, దోశల మీద వేసుకోవచ్చు. కొన్ని ఫ్రైస్లో కూడా ఈ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, క్యాప్సికమ్, దొండకాయ లాంటివి. సో ఈ పొడి ఉంటే చక్కగా మనకి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు కదా. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా పల్లీల్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. బాగా హైలో పెట్టేస్తే మాడిపోతాయి. నిదానంగా ఫ్రై చేసుకుని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్క చుక్క ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఉత్తి ఎండుమిర్చి వేయిస్తే గొట్టరొస్తుంది కదండి. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాస్త మినపప్పు, జీలకర్ర కూడా అదే ప్యాన్లో వేయించేసి దోరగా మనకి మినపప్పు మంచి వాసన వచ్చింది, వేగింది అన్నప్పుడు అది కూడా తీసేసి, ఇప్పుడు ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర ముందు గ్రైండ్ చేసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి తిప్పి ముందుగానే మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసేసి చక్కగా జర్కిస్తూ తిప్పుకోండి. ఎందుకంటే ఒకేసారి తిప్పేస్తే పేస్ట్ లాగా ఆయిల్ వచ్చేస్తుంది. జర్కిస్తూ తిప్పుకుంటూ మీకు నచ్చితే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పల్లీ పొడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.